హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్టావ్స్ కుకింగ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం మన కిచెన్లో కందిచారు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ కందులు తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. మనం 2-3 టైమ్స్ వాటిని నీటితో బాగా కడుక్కోవాలి. ఇలా సైడ్స్ వచ్చే వాటిని పోయే వరకు కడుక్కోవాలి. కడిగినాక 1 గ్లాస్ కందులకి 4 నుంచి 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ కందులో నుంచి వచ్చే రసంతోనే మనం ఈరోజు చారు చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న కందుల క్వాంటిటీకి 3 టైమ్స్ 4 టైమ్స్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి. చూసారుగా నేను వీడియోలో చూపించినట్టు వాటర్ ఎక్కువ కందులు తక్కువ ఉండేటట్టు చూసుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వీటిని 9 to 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దానిలో ఉన్న ఆవిరంతా అయిపోయాక మనం ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టాలి. ఎందుకంటే దీనిలో కంది గిళ్ళు ఉంటాయి కదండి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం అవి ఏం చేయాలో నేను తర్వాత మధ్యలో మీకు చెప్తాను. అవి అలా ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసి 2-3 టైమ్స్ కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని మనం దీనిలో చారులోకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకోవాలి. చారులోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, తగినంత చింతపండు. నేను చింతపండు ఎలా ఉందో అలా వేస్తానండి, నానబెట్టి ఏమీ వేయను. టమాటోస్ ఒక 3 టమాటోస్ పెద్దగా స్లైసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. మనం అది 5 మినిట్స్ అయింది కదా, దాన్ని ఇలా జల్లీల బుట్ట కింద ఒక బౌల్ పెట్టి పైన జల్లీల బుట్ట పెట్టి ఇలా వడపోసుకోవాలి. ఇది ఒకసారి వీడియోలో చూపించాను అండి, అలా చూసుకోండి. కింద బౌల్ పెట్టి పైన అది పెట్టి వడబోసుకొని ఆ రసంని కింద బౌల్లో పెట్టాలి. దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం చింతపండు తగినంత మీకు కావాల్సిన పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే టమాటోస్ కూడా వేస్తాను కదండి, అందుకని. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా వేయాలి. వేసి ఈ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటాయి. అది బాగా కాగుతుంది అండి, ఆనియన్స్లోకి రసం వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కరివేపాకు ఇప్పుడు కొంచెం వేద్దాము, తర్వాత తాలింపులో కొంచెం వేసుకోవస్తున్నాను. పసుపు ఒక 1/4 టీ స్పూను, జీలకర్ర కొంచెం వేస్తే రసంలో వీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. కొన్ని మెంతులు కూడా వేస్తాను నేను, ఒక 5 to 10 మెంతులు వేసి దానిలో మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా వేసి ఇవన్నీ ఫుల్ ఫ్లేమ్ పెట్టాలి కింద. ఇవి మనం వేసుకుంటూ ఉండాలి. ఈలోపు దానికి తగినన్ని వాటర్ మనకి ఎంతవరకు సరిపోతుంది అంటే, ఇప్పుడు దాంట్లో కొంచెమే వచ్చింది కదా, దానికి మనం ఈ పులుపులు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక 2 నుంచి 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టు వాటర్ అది చూసుకోండి. థిక్నెస్ మీకు ఎంత కావాలంటే అంత చూసుకుంటూ పోసుకోండి వాటర్. దానిలో ఇంతకుముందు మనం సాల్ట్ వేసాము, చూసుకొని సాల్ట్ వేయండి. అందుకే నేను కొంచెమే వేసాను. కారం 1 స్పూన్ వేసాను, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కదా, దానికి టేస్ట్ తగ్గట్టు మీరు మధ్యలో కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసాను. ఇవన్నీ బాగా మరిగి మంచిగా ఫ్లేవర్ వస్తుంది, మీకు అది మరుగుతుంటేనే స్మెల్ వస్తుంటుంది. ఇలా ఒకసారి కలబెట్టుకొని మనం ఇందాక గుగ్గిళ్ళని తీసుకున్నాం కదా, వాటిని ఒక 2 స్పూన్స్ అలా మిక్సీ జార్లో తీసుకొని దాన్ని నార్మల్ లైట్గా వాటర్ పోసి లైట్ పేస్ట్ అలా మీకు వీడియోలో చూపించినట్టు పేస్ట్ అయ్యేటట్టు చేసి పక్కకు పెట్టుకోండి. ఈ చారుని చూసారుగా ఇలా ఉన్నప్పుడు పొంగుతుంది, అలా పొంగకుండా చూసుకోండి. సైడ్స్ ఒకసారి కలపెడుతూ చూసుకోండి, లేకుంటే పొంగిపోతుంది. ఇందాక మనం వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అందులో వేసి కలిపెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఒక 3 to 4 స్పూన్స్ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు, చిక్కదనం వస్తుంది. పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది చాలాసేపు మరిగాక 5 to 10-15 మినిట్స్ మరిగాక మనకు అది కాగినట్టు తెలుస్తుంది. దానిలో కొబ్బరి వేసాను, నేను కొబ్బరిని పేస్ట్ చేసి వేసాను. మసాలా వేసాను, ఆ మసాలాలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాల పొడి వేసి దంచి వేసాను. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత ఈ చారుకి మనం పోపు పెట్టుకుందాము. ఒక బాండీలో 4 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చా దంచి వేసుకుందాము. వేసుకున్నాక దీనిలో ఎండుమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి మనం కొత్తిమీరని చారులో వేసుకుందాము. ఈలోపు అది మనకి పోపు ఫ్రై అయినాయి కదా, కరివేపాకు వేసుకొని దానిలో పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చారులో ఈ పోపుని స్లోగా వేసుకోవాలి.
వేసుకున్నాక చూసారుగా వీడియోలో చూపించినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది 2-3 డేస్ ఉంటుందండి. మనం ఫ్రీజర్ చేసుకొని వేడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 2-3 డేస్ వరకు ఉన్న ఏమీ పాడవదు. చూసారా అండి ఎంత ఈజీగా అయిపోయిందో మన కంది చారు. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.